ఉన్నారు. త్రివిక్రమ్ అంటే ఇష్టం అండి బాగా. శేఖర్ కమల్ గారికి పనిచేయాలని ఉంటుందండి. కే విశ్వనాథ్ తరంకి మీ మ్యూజిక్ సూట్ అవుతుంది అనుకుంటున్నాను. లేదండి, నేను చేయలేనండి ఆయన మ్యూజిక్. ఓకే. విశ్వనాథ్ గారి కైండ్ ఆఫ్ మ్యూజిక్ నాది అసలు సెట్ అవ్వదు. నాకు తెలుగుతనం ఉంటూ ఉన్న వెస్టర్నైజ్డ్ మిక్స్డ్ బాండీలండి నాది. అంటే మరి క్లాసికల్ కాకుండా క్లాసికల్ మ్యూజిక్లో నేను ఐఎమ్ నాట్ ట్రైన్డ్ ఇన్ క్లాసికల్ అండి. నేను చెప్పాను కదా, మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని తప్పంతో పెరిగినుండి కాదు, అనుకోకుండా అయిపోయింది. అదృష్టవశాత్తు మెచ్చుకుంటున్నారు జనం నా పాటలు విని అన్నది ఒక పెద్ద బోనస్ నా లైఫ్లో. అందుకని చాలా ఆటలకి నాది రిస్ట్రిక్టెడ్ మ్యూజిక్ అండి. మీ త్రివిక్రమ్ గారికి చేస్తే చూడాలని మాకు ఉంది, ఎందుకంటే నాకు కూడా అండి ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ దట్. త్రివిక్రమ్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ శేఖర్ కమల గారికి మీరు చేస్తే నేను అనుకోవడం 99% మేము కళ్ళు మూసుకుని వింటే మీ మ్యూజిక్ కి కేఎం రాధాకృష్ణన్ గారి మ్యూజిక్ కి పోలికలు అనిపిస్తాయి. ఎందుకంటే ఆ మధ్యలో ఉంటుందండి ఆ రెండాటికి పుట్టిన మ్యూజిక్. ఎందుకంటే ఇద్దరికి విపరీతమైన తెలుగుదనాన్ని సపోర్ట్ చేసే ఇది ఉన్నాయి. సో నేను యాక్చువల్లీ నెక్స్ట్ అడుగుదాం అనుకున్న ప్రశ్నకు మీరు ఆల్రెడీ జవాబు చెప్పేశారు. ఏంటంటే సంగీత దర్శకుడు అవ్వాలంటే, గాయకుడు అవ్వాలంటే సంగీతం నిజంగా వచ్చి ఉండాలా అని అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే నాకు సంగీతం రాదు, కానీ ఒక చిన్న తప్పు ఎవరన్నా పాడినా లేకపోతే ఏదైనా మిస్ అయినా తెలుస్తూ ఉంటుంది కదా, నాకు అనిపిస్తుంటే. ఎవరికి వాళ్ళు అలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారేమో తెలియదు, కానీ బట్ సంగీతాన్ని ఇష్టపడడానికి అర్హత అక్కర్లేదు. కానీ లేదండి, ఇప్పుడు రోడ్డు మీద డ్రైవింగ్ చేయడానికి మీకు డ్రైవింగ్ గ్యారంటీగా రావాలండి. మ్యూజిక్ డైరెక్షన్ చేయడానికి పాట పాడడానికి పెద్ద ఏం ట్రైనింగ్ ఏం అక్కర్లేదు. మ్యూజిక్ డైరెక్షన్ చేయడానికి కూడా మ్యూజిక్ డైరెక్షన్ కి ఎవరైనా మ్యూజిక్ చేయొచ్చు, కంపోజ్ చేయొచ్చు. దానికి నిబద్ధత ఏముందండి? మీరు చేసిన ఆహా ఓహో అనుకున్న అద్భుతమైన ఆర్డి బర్మనో లేకపోతే ఇళరాజా లేకపోతే కీరవాణో లేకపోతే దేవశ్రీ లేకపోతే నేను ఎవడో లేకపోతే ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ జీవితంలో పరమ చెత్త పాటలు కూడా ఉన్నాయిగా. అటువంటిదప్పుడు మరి దానికి నిబద్ధత ఏముందండి? మ్యూజిక్ డైరెక్టర్ అయితే అన్ని మంచిగా వస్తాయి అన్న ఏమన్నా రూల్ ఏమన్నా ఉందా అక్కడ? శిలాశాసనాలు ఉన్నాయా? లేనప్పుడు ఎవడన్నా ఏదైనా చేయొచ్చు. సో బేసిక్ గా సంగీత జ్ఞానం ఉండి దాని మీద తృష్ణ ఉంటే చాలు, ఉండాలి. ఆ కంపోజింగ్ చేసుకుని ఆ కంపోజింగ్ చేసి ఇలాంటి ఆ లక్షణం అతని జీవితంలో అతని బ్లడ్ లో ఉండాలి. కంపోజింగ్ అన్నది నేర్చుకునేది కాదు కదండి, ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవచ్చు. సో ఆ క్రియేటివిటీ ఆ జీన్ ఉండాలండి లోపల. ఆ చేసింది ఎంత నచ్చింది అవతల కన్నా ఇంకా అది వేరే ఫ్యాక్ట్, అది వేరే డిస్కషన్, అది వాళ్ళ జీన్స్, అది వేరే దాంట్లోకి వస్తుంది, వేరే కోవలోకి వస్తుంది. సో ఎవరైనా మ్యూజిక్ డైరెక్షన్ చేయొచ్చండి. దానికి నిబద్ధత లేదు, పలానా ఒకటి దానికి ట్రైనింగ్ అక్కర్లేదు అని నా ఉద్దేశం. ట్రైనింగ్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదండి. పొరపాటు నీకు సూడుంటే ఆ సినిమా హిట్ అయితే నువ్వే ఇంకో 10 సినిమాలు చేస్తావు. ఆ పాటలే వింటారు జనం, అవే అనుకోకుండా ఎందుకు మెచ్చుకుంటారు కూడా. సో ఎక్కువ శాతం మీరు లిరిక్స్ ఇస్తే ట్యూన్ కట్టారా లేకపోతే? లేదండి, లిరిక్స్ ఇస్తే ట్యూన్స్ కట్టడం అన్న ఎరా పోయిందండి. అవునా? ట్యూన్ కి చేయడమే జరుగుతుందండి. అలా అయితే అది నిజం ఛాలెంజ్ రచయితలకే, కవులకే కదా. ట్యూన్ ఇస్తే అక్షరాన్ని దానిలో ఇమర్చడం అనేది చాలా కష్టం అండి. కాబట్టి లిరిసిస్ట్ కే ఛాలెంజ్ అది కదా. లిరిసిస్ట్ కే సింహభాగం కష్టం మాకన్నా. సో మిమ్మల్ని అంటే మీరు ఇంకేమన్నా నేను ప్రశ్న అడగండి, మీరు ఏమైనా చెప్పదలుచుకున్న టాపిక్లు ఉంటే చెప్పండి. ఇంకా నేను దీని తర్వాత ర్యాపిడ్ ఫైర్ గా అడిగి మిమ్మల్ని దాంతో ముగిస్తాను. జనరల్ గా నాకు ఇష్టం లేని జానర్స్ కూడా చాలా ఉన్నాయండి సంగీతంలో. సంగీతం నాకు మెలోడీస్ అంటే చాలా ఇష్టం. ఫాస్ట్ బీట్ సాంగ్స్, తమన్ లాంటి సాంగ్స్, తమన్ చేసి రేస్ గురం తను చేసిన పాటలు నాకు చాలా ఇష్టం. అంటే దానికి ఒకటి మీరు అన్నట్టు మన మూడ్ అండి, మన మూడ్ ని బట్టి కొన్ని పాటలు. బట్ జనరల్ గా అవి ఒకప్పుడు నేను రమించాను కాబట్టి నేను ఆ ఇష్టాన్ని నేను వ్యక్తపరుస్తున్నాను. ఏదో ఒక మూడ్ లో ఇష్టపడ్డానేగా, సో ఆ మూడ్ మళ్ళీ వస్తుంది కదా ఏదో రోజు. సో అటువంటిప్పుడు ఇష్టపడిన మ్యూజిక్ డైరెక్టర్స్ లో నాకు తమన్ ఆర్కెస్ట్రేషన్ అంతా నాకు చాలా ఇష్టం అండి. దేవిశ్రీ గారి పాత పాటలు నాకు కొన్ని చాలా ఇష్టం. అలాగే అన్నవి కానీ నా పాటలు అప్పుడప్పుడు ఎవరన్నా పాడుతున్నప్పుడు నాకు కొంచెం ఇది బాగా చేశాను కదా అని అనిపిస్తూ ఉంటుందండి. నాకు అలా అనిపించిన పాటలు 4 చెప్పండి. నావి ప్రాణంలో ప్రాణంగా బాగా చేసాను అనిపిస్తుంది. అయితే పాట ఇది అదేనేమో నాకు చాలా ఇష్టం. ఏం సందేహం లేదు ఇష్టం. ఇన్నాళ్ళు నా కళ్ళు అలా మొదలైనలో చాలా ఇష్టం. చక్కందాల చుక్క నాకు చాలా ఇష్టం. ఇవన్నీ వింటున్నప్పుడు ఎక్కడైనా ఎవరిని అప్రిషియేట్ చేస్తే అవును నేను మంచి మ్యూజిక్ డైరెక్టర్ని అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏ స్థాయికి వచ్చారంటే మీ అభిమానులు మీరు ఏమన్నా ఇప్పుడు కాసిన పాటలు చెప్పండి అంటే ఫేస్బుక్ లో కూడా జరిగింది, మీరు ఈ పాటలు నాకు ఇష్టం అని 10 రాస్తే అదేంటి ఈ పాట అన్నారండి. మీ సంగీత దర్శకత్వాన్ని మీద మీ ఇష్టాన్ని కూడా ఒప్పుకోవట్లేదు వాళ్ళు.
దీన్ని తీవ్రంగా ఖండించాలి నేను. అంటే మీరు అందులో దాని విషయం చూడాలి. అవును. మీరు చేసిన 13x5 పాటల్లో మీరు 10 లిస్ట్ చేస్తే ఎవరికి వాళ్ళు హర్ట్ అయిపోతున్నారంటే ప్రతి ఒక్క పాట మొదటి స్థానంలో ఉండడానికి అర్హతగా అందరూ ఫీల్ అవుతున్నారు కాబట్టి అది అది ఒక బిగ్ కాంప్లిమెంట్. అవునండి, అవునండి. సో ఇష్టం లేని జానర్స్ లో అంటే అదే ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ నేను చెప్పాను కదంటే నాకు చాలా మంది ఇష్టం అని చెప్పాను. ఇష్టం లేనివి కూడా చెప్తారా? ఇష్టం లేని జానర్స్ చెప్తానండి. అంటే సరే, మనుషులు వద్దంటారు. క్లాసికల్ మ్యూజిక్ నాకు ఇష్టం ఉంటుందండి విపరీతంగా. అంటే క్లాసికల్ మ్యూజిక్ లో ఇప్పుడు శంకరాభరణం మేజర్ స్కేల్ లో ఉంటదండి, అది చాలా అందమైన రాగం. దాంట్లో వస్తున్న పాటలు మోహన్ రాగంలో వచ్చిన పాటలు చాలా తక్కువ నేను వింటాం. భక్తి పాట అనగానే అత్యంత భయంకరమైన రాగాలు, అది ఏదో మార్బిడ్ గా ఉంటాయండి. అదేదో మన ఇండియన్ కల్చర్ కాబట్టి అదేదో పెద్ద ఏమంటారు స్నాబ్స్ అండి. ఆ దాంట్లోనే కట్టి ఆ గమకాలని అట్లే అదే అసలు నాకు రక్తి కట్టమండి, నా మనసు అసలు రంజిల్లదు. అంటే భక్తి అవన్నీ సహజంగా వాటంతట రావాలి తప్ప భక్తి అన్నది అసలు భక్తి అంటేనే నాకు చిరాకు. పొద్దున్నే రేడియోలోను లేకపోతే FM లోను లేకపోతే టీవీ ఆన్ చేస్తే 6ంటికి వచ్చి భక్తి పాటలు అన్ని పరమ రోత. షెడ్యూల్డ్ భక్తి సెషన్ అట్లా భక్తి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తి అంటేనే చిరాకు, నాకు ఎవర్షన్ ఉంది నాకు. భక్తి పాటలు అన్ని కూడా భక్తి వచ్చేసి ఎవరు డబ్బులు ఆడు తీసుకుంటాడు. రికార్డింగ్ థియేటర్ లో మనం పే చేయాలి, మ్యూజిక్ డైరెక్టర్ ఛార్జ్ చేస్తాడు, సింగర్ ఛార్జ్ చేస్తాడు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ ఛార్జ్ చేస్తారు. అందరూ డబ్బు కోసం పనిచేసిన వాళ్ళు. డబ్బు కోసం పనిచేసిన దాంట్లో నాకు తెలిసి 99% భక్తే ఉంటుంది అసలు. భక్తి కాదు, చారిటీ అంటారు చాలా మంది. సైడ్ కి రిసీట్లు తీసుకుని ట్యాక్స్ సబ్మిట్ చేసినప్పుడు అది చారిటీ కింద లెక్క రాదు. సో భక్తి అన్నది యాక్చువల్ గా అది డైరెక్ట్ కనెక్షన్ ఉండాలండి టు హూమ్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ దట్ ఫీలింగ్. అది వ్యక్తి పట్ల భక్తి అయి ఉండొచ్చండి, దేవుడి పట్ల భక్తి అయి ఉండొచ్చండి. అది ఒకరికొకరికి అర్థమయ్యేటట్టుగాను ఆ బ్రిడ్జ్ ఉండాలి తప్పండి. నేను భక్తి భావంతో ఉన్నాను అని చెప్పి 10 మందికి చాటించి అది భక్తి అవుతుంది అసలు. ఫస్ట్ అదేదో చాటింపుతనం ఉంటుందండి. నేను నా గురించి చూడండి, నేను ఎంత ఎలా ఏదో నాకు అర్థం భక్తి అన్నది నాకు అసలు అర్థం అన్న ఫీలింగ్ అండి. ఆ కాన్సెప్ట్ అంటే నాకు అసలు నాకు ఇష్టం అయిష్టం నాకు రెండు ఇష్టం. ఆ ఫీలింగ్స్ ఇష్టం. దేవుడు అంటే ఇష్టం, దేవుడు అంటే ఇష్టం లేదు. గులాబ్ జామ్ అంటే ఇష్టం, గులాబ్ జామ్ అంటే ఇష్టం లేదు. ఈ ఇష్టాలు ఓకే కానండి. భక్తి అంటే ఏంటో నాకు అర్థం ఇప్పుడు దాకా నాకు అసలు అంతుపట్టలేదండి. మేబీ ఐఎమ్ ఇగ్నోరెంట్ ఆల్సో. అంటే మీరు అన్ని తెలిసి చెప్తున్నారని అనట్లేదు, ఇగ్నోరెంట్. అందుకని బట్ జనరల్ గా నాకు భక్తి పాటలు అంటే నాకు ఇష్టం లేదండి. భక్తి పాటలని ఇష్టపడిన భక్తి పాటలు నేను చాలా అరుదుగా 2-3 ఉంటాయి బహుశా. చెప్పండి, గుర్తుంటే. భక్తి పాటలు అంటే కృష్ణాని బేగనే బారో, ఇది నాకు చాలా ప్రాణం అండి. ఎంత అందంగా లాలిత్యంగా, అవును కదా దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు నిజమే, అతను ఎదురుంటే అతను ప్రేమించి పాడితే ఆ ట్యూన్ ఇలా ఉంటది అన్నట్టుగా ఉంటుందండి ఆ ట్యూన్. నాకు అటువంటి మేజర్ స్కేల్లో వచ్చిన పాటలు నాకు చాలా ప్రాణం అండి. సర్వసాధారణంగా అవి ఉండవు కాబట్టి చిరాకు అంతే నాకు. ఆ క్లాసికల్ మ్యూజిక్ అంతా కూడా క్లాసికల్ కానీ హిందుస్థాన్ మ్యూజిక్ నాకు ఇష్టం అండి. ఇట్స్ మోర్ హార్ట్ఫుల్, మోర్ హృదయం నుంచి వచ్చి ఉంటది. కర్ణాటక మ్యూజిక్ ఏంటంటే నీ 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 ఎబిలిటీస్, నీ గొంతుకులో ఎన్ని గమకాలు తిప్పుతావు, ఆ విరుపులను ఈ అక్షరాన్ని విజయవాడ దగ్గర పెట్టి ఆ అక్షరాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి లాగి ఆ మధ్యలో 30,000 గమకాలు తిప్పి చూసావా, నా విద్వత్తు చూసావా నువ్వు అని ప్రదర్శన తప్ప, అక్షరం ట్యూన్ మీద తప్ప దేవుడి మీద ఏముంటదండి. ఆ ప్రదర్శన తప్ప, నీ టాలెంట్ తాలూకా ప్రదర్శన తప్ప నేను అది చూసిన వెంటనే విన్న వెంటనే రమించడం అన్నది ఒక ఉంట చూసారండి. అది సర్వసాధారణంగా జరగదు. ఎక్కడైనా జరుగుద్దేమో, ఐ డోంట్ నో, ఐ డెంట్ కమ్ అక్రాస్. అంటే మీరు విపులీకరించిన విధానం లాజికల్ గా ఉంది. చాలా మంది మనుషులు ఇంకా బాగా పాడేవాళ్ళు, అందంగా దాన్ని పక్కాగా చేసిన వాళ్ళు ఉంటారేమండి. వాళ్ళు నాకు ఎదురవలేదు కాబట్టి దాని మీద నాకు ఒక చిరాకు. అదే, కానీ మీరు ఈ సందర్భంగా మీరు ఆల్రెడీ ఆనెస్ట్ గా మాట్లాడతారు ఇంటర్వ్యూలో అన్నది ఎప్పుడో తెలుసు. దీనివల్ల మీకు సగం భక్తి ఛానల్స్ మీ ధ్వజెత్తడం, లేకపోతే మీరు ఆ ఛానల్లో ఇంకా మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవలేరు. మీరు మాట్లాడదలుచుకుంది కూడా ఏం లేదుగా భక్తి గురించి. ఏం లేదు, నన్ను ఎందుకు పిలుస్తారండి, మా అయితే తిట్టుకుంటారు అంతే. ఇంకేమిటి మీకు ఇష్టం లేనివి? అదేండి బేసిక్ గా నాకు ప్యూర్ క్లాసికల్ మ్యూజిక్ ఇష్టం ఉండదు. నాకు రాదు కాబట్టి ఇష్టం లేదు, బహుశా అది కూడా ఉందండి. మనకి రానివి కూడా మనకి దూరం పెట్టేస్తూ ఉంటాం, అయిష్టత వ్యక్తపరుస్తూ ఉంటాం అండి. సో సిన్స్ ఐఎమ్ నాట్ ట్రైన్డ్ ఇన్ క్లాసికల్ మ్యూజిక్, మేబీ ఐ డోంట్ లైక్ క్లాసికల్ మ్యూజిక్.
బట్ నాకు చేత కాకపోయినా బయట అద్భుతంగా చేసి మెచ్చుకునే అలవాటు ఉంది కాబట్టి అలా కూడా నాకు అంత బాగా ఆహవోహాన్ని లాంటి క్లాసికల్ సాంగ్స్ నాకేం లేవండి. సెమీ క్లాసికల్ సాంగ్స్ లైక్ కేఎం రాధాకృష్ణ గారు చేసినవన్నీ అద్భుతంగా ఉంటాయి. దాంట్లో అది హాయి ఉంటుంది, దాంట్లో విద్వత్ ప్రదర్శన ఉంటుంది దాంట్లో, అందుకని ఇష్టం నాకు ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇష్టం అండి. అంటే అక్షరం వినపడుతుంది. ఇప్పుడు కచేరీలు చేస్తూ ఉంటారు చూసారా, తొడ మీద తాళం కొట్టుకుంటూ, ఆ పాటలన్నీ కూడా నాకు చిరాకు. విన్నారంటే మీ మీద ఎలాగో ధ్వజం ఎత్తుతారు ఈవేళ. ఏముందండి, సంగీతం కాకుండా ఇంకా బయట ఏమైనా ఆట పాటలు ప్రత్యేకించి అయిష్టంగా అనిపించే విషయాలు ఏమైనా ఉన్నాయా? ఆట గానీ, దేశానికి సంబంధించిన రాజకీయాలను, లేకపోతే రాజకీయాలు అంటే పరమాశయం అండి నాకు అసలు అవి తెలియవు. నాకు ఇప్పుడు 46 ఏళ్ళు అండి. కొన్నాళ్ళు చాలా ఏళ్ళు కొవ్వూరులో ఉన్నాను, 16 ఏళ్ళేమో మెడ్రాస్లో ఉన్నాను, 18 ఏళ్ళు హైదరాబాద్లో ఉంటున్నాను. అప్పుడున్న నా దాన్ని బట్టి ఓటేస్తున్నాను, ఎవరికో వేస్తున్నాను. ఎందుకు వేస్తున్నానో నాకే తెలీదు. ఎవరికి వేసినా నా జీవితంలో పెద్దగా నా మ్యూజిక్ డైరెక్షన్ కెరీర్లోనూ నా వ్యక్తిగతమైన జీవితంలోనూ ఏ మార్పులు ఉండవు. మహా మార్పులు అంటే 10,000 కోట్లు సంపాదించిన వాళ్ళ జీవితంలోనూ, అత్యంత బికారిగా ఉన్న వాళ్ళ జీవితంలోనూ పొలిటికల్ మార్పులు కనపడతా ఉంటాయండి. ఎవడొచ్చాడని దాన్ని బట్టి వాళ్ళ ఎఫెక్ట్ ఉంటుంది. నాలాంటి వాళ్ళ జీవితంలో నేను చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, లేకపోతే అక్కడ ఇంకోళ్ళు వచ్చినా, లేకపోతే మోడీ వచ్చినా, గాడిగుడ్డ వచ్చినా, ఎవడొచ్చినా సరే నాకు ఎవడు నా మ్యూజిక్ ఇస్తాడు, ఛాన్స్ ఇస్తాడన్నా నా వెయిటింగ్ తప్పదు, నా మ్యూజిక్ చేసే విధానం తప్పదు, నా లైఫ్ స్టైల్ మారదు. అంతే అండి. ఇట్ డజంట్ మ్యాటర్. పాలిటిక్స్ అంటే నాకు పెద్ద అవగాహన లేదు, ఇష్టం లేదు, ఒక రకంగా కొంచెం ఇష్టం లేదు అంతే. ఇంకేమైనా ఉన్నాయా పాలిటిక్స్ గురించి అంటే? పాలిటిక్స్, రాజకీయాలు, భక్తి పాటలు, రాజకీయాలు ఇష్టం లేదు. బహుశా మీకు మనుషుల్లో కపటం, ఫేక్ లాంగ్వేజ్ నచ్చదు, మీరు చెప్పేదాన్ని బట్టి మీ ఫేక్ లాంగ్వేజ్ ఐఎమ్ డీలింగ్ విత్ దట్ అండి. వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, మనల్ని పొగటం కూడా ఎందుకు పొడుతున్నారు కూడా మనకు తెలియదండి. ఒక్కోసారి వాళ్ళు నిజంగా పొడుతున్నారా, నేను చేసిన సినిమా హిట్ కాబట్టి భలే అండి. సెల్ఫీలు ఒకటండి, సెల్ఫీలు ఎందుకు తీయించుకుంటున్నారో మనకు తెలియదు. అది ఇష్టంతో తీయించుకుంటున్నారా, సరే కనపడ్డాడు కదా పడి ఉంటుంది అని చెప్పి తీయించుకుంటున్నాడా, ఇవన్నీ మనకు డౌట్లో పక్కన వచ్చి వస్తూనే నవ్వు ముఖం పెట్టి సెల్ఫీలు దిగాలి. అదొక బాధ అండి. కొంతమంది ప్రేమతో అడుగుతారు, కొంతమంది పడి ఉంటుంది అన్నట్టు ఉంటుంది చూసారా. అందరూ అలా ఉంటారని కదండి నా ఉద్దేశం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇటు సెలబ్రిటీ నువ్వు కూడా తీయించేసుకో అంటూ ఉంటారు, మన పక్కన వినపడతా ఉంటుంది. నువ్వు కూడా తీయించేసుకో ఉంటుంది అలాగా, సెల్ ఫోన్లో ఉంటుంది అలాగా. ఎప్పుడో నా పుట్టినరోజు వచ్చినప్పుడు ఎప్పుడో సరదాగా ఫేస్బుక్లో పెట్టడానికి ఉంటుందిగా. ఫేస్బుక్, వాట్సాప్ అనేవి లేకపోతే బహుశా మనుషులు సెల్ఫీల మీద ఇంత ఫోకస్ ఉండేది కాదేమో. ఎవరికో చెప్పాలనే కదా. ఫేస్బుక్ అన్నది చాలా పెద్ద రెవల్యూషన్ అండి. ఫేస్బుక్ లేకపోతే సరదా నాకు తెలిసి ఆల్మోస్ట్ భూమి అంతమైపోయినట్టుగా అవుద్దని నా డౌట్. ఎందుకంటే ఇప్పుడు మీకు సంఖ్యలో దురద వస్తుంది, లేకపోతే నేను ఇప్పుడే బ్రష్ చేసుకున్నాను, నా ఇడ్లీలో ఉప్పు కారం తక్కువైంది, ఇవన్నీ ఇంత విచిత్రమైన మీ దైనందిన జీవితంలో సీక్రెట్గా చేసుకునేవి, ప్రైవేట్గా ఉండవలసినవి అన్నీ కూడా జనంకి చెప్పగలుగుతున్నారంటే ఫేస్బుకే కదండి. ఫేస్బుక్ అంతరించిపోయింది అనుకో, అవి మీరు మీ పళ్ళు ఎలా తోముకున్నారు, లేకపోతే మీరు ఏ టూత్ బ్రష్ వాడుతున్నారు నాకు ఎలా తెలుస్తుంది? అది కూడా పక్కన వినడానికి మనిషి ఉంటే వాడిని వదిలేసి మరి ఫేస్బుక్ లో పళ్ళు తోముకున్నారు. ఇవన్నీ మనకు అందంగా తెలుస్తున్నాయి, ఇంచక్క వాళ్ళ ప్రైవేట్ విషయాలు అన్నీ మనకు తెలుస్తున్నాయంటే ఫేస్బుక్ మహత్యమే. సో మనం ఏమిటంటే ఇక్కడ మనం పాపం క్షమించుగాక అని ఎందుకు అనుకోవాలంటే కొద్ది గొప్ప అటు ఇటు చేసి మనము ఫేస్బుక్, నేను ఫేస్బుక్ ఎడిట్ అండి, నేను కూడా ఎడిట్. నాకు ఫేస్బుక్ అంటే చాలా ఇష్టం. బట్ అది లేకపోతే మనిషి అనేవాడు ఇంక లేడు, చచ్చిపోతాడేమో అని భయం, అంతా ఎడిక్షన్ కి గురైపోయామని చెప్పి నాకు అనిపించిందండి. సో దట్స్ ఇట్స్ ఎ రెవల్యూషన్. అంటే బేసిక్ గా అందరికి ఉన్న నీడ్ ఏంటంటే అటెన్షన్ అండి. ప్రతి వాడు నన్ను పట్టించుకోవాలి అని తాపత్రయం వల్ల రూట్ కాస్ అయితే మీరు చెప్పిందండి, అటెన్షన్ క్రైసిస్ అండి. ప్రతి ఒక్కడు నేను మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉంటాం తెలియకుండా. నా గురించి అవతలోడు పొగడాలని, నా గురించి అవతలోడు ఆలోచించాలని తెలియకుండా కోరుకుంటూ ఉంటాం. అందుకనే ఏం తెలియనా ఇంకా ఏం చెప్పడానికి ఏం లేదనుకోండి. ఏమంటే ఇవాళ నేను పలానా సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేసానని చెప్పుకోవడానికి ఏదో మన వృత్తిపరంగా ఏదో పరంగా ఉందనుకోండి, షేర్ చేసుకోవడానికి గర్వంగా ఉంటుంది. ఏం లేదనుకోండి, ఇవాళ నేను కాల్గేట్ బదులు నీమ్ టూత్ పేస్ట్ వాడాను, లేకపోతే 4 hands టూత్ పేస్ట్ మళ్ళీ దొరికింది నాకు అదృష్టవశాత్తు, లేకపోతే పలానా అండర్వేర్ వేసుకున్నాను నేను. ఇలా ఇంకా మీరు పిచ్చి మీరు ఎలా అన్నా సరే. ఇవాళ మటన్ కూర ఎలా వచ్చిందంటే మాడిపోయింది, మటన్ సరిగా చేయలేదు, ఏం పెట్టాలో తెలియదు అసలు. నాన్ సెన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ నాన్ సెన్స్ మీ మైండ్లోకి వస్తూ ఉంటుంది. సో
యూ విల్ బి వెయిటింగ్ ఫర్ ఫ్యూ లైక్స్ అండ్ ఫ్యూ కమెంట్స్ అండ్ యుల్ బి అండ్ మళ్ళీ దానికోసం మళ్ళీ ఎవడు పెట్టాడు అన్నది ఆ చూడడానికి కొంత టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇదంతా కూడా రూట్ కాజ్ అటెన్షన్ క్రైసిస్ అండి. ఇప్పుడు మీ చేతిలో ప్రాజెక్ట్స్ యాక్టివ్గా ఏమైనా ఉన్నాయి? వెళ్ళిన వెంటనే ఐ మైట్ బి డూయింగ్ వన్ శ్రీనివాస్ అవసరాలస్ మూవీ అండి. అండ్ తమిళ్ వెంచర్ ఒకటి కొత్త స్టార్ట్ అవుతుందండి, ఆగస్ట్లో లాంచ్ అవుతుందండి. ఆ సినిమా లాంచ్ అయిన వెంటనే నేను డీటెయిల్స్ చెప్తాను. ఇట్స్ కన్ఫర్మ్డ్ యాక్చువల్లీ. ఓ నైస్, కంగ్రాచులేషన్స్. సో మీరు ఎన్ని సినిమాలు చేసినా ఓవరాల్ గా మీ అనుబంధం అంటే తెర వెనక జరిగేది మాకు తెలియకపోయినా చూసినంత మేర మీకు నందిని రెడ్డి గారికి, మీకు శ్రీనివాస్ అవసరాల్ గారికి, మీకు లక్ష్మీ భూపాల్ గారికి ఈ చూడడానికి చాలా బాగుంటాయి. నాకు చాలా ప్రియమైన వ్యక్తులు అండి వీళ్ళంతా. లక్ష్మీ భూపాల్తో రాసిన వర్క్స్ చాలా బాగున్నాయండి. నందినితో నా అనుబంధం, సినిమాలు, శ్రీనివాస అవసరాలతో నా ఫ్రెండ్షిప్ అండి, తన పట్ల నా ఆరాధన, తన సినిమాల పట్ల ఆరాధన, ఇవన్నీ నాకు నేను చాలా అదృష్టవంతుడిగా ఫీల్ అవుతూ ఉంటాను. మీకు మంచి స్నేహితులు వీళ్ళ ముగ్గురు కాక ఇంకా ఇండస్ట్రీలో చాలా తక్కువ అండి. స్నేహితులు అన్నది పెద్దగా నమ్మనండి. ఆ టైంకి మన స్నేహితుల్లా కనపడతా ఉంటాం, దాన్ని నమ్మేసి ట్రావెల్ చేసేస్తే కొంచెం సంతోషంగా ఉంటాం. సో బట్ అంటే మీరు మీకే తెలుసున్నట్టుగానే అంటే జీవితంలో అనుభవాలు ఇంత దూరం వచ్చి వయసులో జీవితంలో గడించినప్పుడు ఒక్కొక్కళ్ళ టేక్ ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమంది ఏమి జరగనట్టు మామూలుగా ఉండి సమాజంతో కపట మాస్క్ వేసుకుని నటించుకుంటూ వెళ్ళిపోతూ బతికేస్తారు. ప్రశాంతంగా నిద్రపోగలుగుతారా లేరా వేరే విషయం. అవునండి. సో అలా బతికేస్తుంటారు, అదొక దారి. ఇంకొంతమంది అన్నిటికీ ఎదిరించి వికర్ణుల్లాగా విప్లవం లేవదీసి శత్రువు అయిపోతూ ఉంటారు. సో మూడో వాళ్ళు మాత్రం ఎప్పుడు ఎక్కడలా ఉండాలో, ఏ ఎండక గొడుగు పడుతూ అలా ఉండగలుగుతారు. సో మీరు అంటే ఏ కేటగిరీలో వేసుకుంటారు మిమ్మల్ని? అంటే మీరు వినడానికి చాలా ఓపెన్ గా మాట్లాడతారు. మీరు చాలా మంది లేదండి, కాంప్రమైజ్ లైఫ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొంత లెవెల్స్ ఆఫ్ కాంప్రమైజింగ్ ఉంటుందండి. నేను పూర్తిగా ట్రాన్స్పరెంట్ ఉంటాను, నాకు నచ్చినట్టుగా చేస్తానంటే దాని అబద్ధం ఇంకోట్లేదు. నేను కాంప్రమైజ్ అయిపోయిన క్షణాలు బోల్డ్ ఉన్నాయి నా లైఫ్ లో, ప్రొఫెషనల్ గాను రకరకాలుగా. సరే చేసేమో, సరే వాళ్ళకి నచ్చింది కదా వెళ్ళిపోతాం, ప్రస్తుతానికి నాకు నచ్చిందే పెట్టాలని రూల్ ఏముంది అన్ని ఇలాంటివి ప్రొఫెషనల్ కాంప్రమైజెస్ ఉంటాయండి. లేకుండా ఎక్కడ ఉంటుందండి. ఇద్దరు మనుషులు వేరువేరుగా కలిపి పనిచేస్తున్నప్పుడే ఫ్రిక్షన్ ఏర్పడుతుందండి. సో ఆ ఫ్రిక్షన్ని మనం హ్యాండిల్ చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ ఎంత తొందరగా దాన్ని హార్మోనియస్గా మార్చుకుని ట్రావెల్ అవ్వడం అనేది లైఫ్ అండి. జర్నీ ఎప్పుడు కూడా జర్నీ షుడ్ బి నైస్, ఆల్వేస్ షుడ్ బి మెమరబుల్. హర్ట్ తోటి, ద్వేషంతో, గ్రడ్జెస్ తోటి వెళ్ళిపోయి కన్నా అండర్స్టాండింగ్ గా నువ్వు ఎంతో కొంత కాంప్రమైజ్ అవడంలో తప్పే ఉంది. ప్రశాంతత ఇట్స్ గుడ్ నో అల్టిమేట్లీ. అంటే మీరు అంటే ఒక అవతల మనిషి అభిప్రాయానికి మనకి భిన్నాభిప్రాయం ఉన్నా కూడా ఇది మనసులో ఉన్నంత కాలం, ఎందుకు అనవసరమైన స్పర్ధ, ఆ జ్ఞానం ఉన్నంత కాలం ప్రయాణం సజావుగా. ఇప్పుడు తద్వారా మీరు అది కాదండి ఇది కాదండి ఒప్పించేసి మీ ఈగో సాటిస్ఫై చేసుకుని మీరు ఆ క్షణంలో నిగ్గుండి ఉండొచ్చు, కానీ తను ఓడిపోయినట్టేగా. ఎందుకు ఓడిపోయేలా చేయడం అవతల కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు? నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడిపోవడం అంతే. సో తప్పే ఉందా? అది ఓటమి గెలుపులు ఏం కాదండి. వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్ ఇన్ ఏ బోట్ ఇన్ ఏ హార్మోనియస్ వే అన్నదే మంచి సిద్ధాంతం అండి ఇప్పుడు కూడా. ఇది ఐ థింక్ ఐ డోంట్ నో వై సమ్ పీపుల్ ఫైండ్ ఇట్ హార్డ్ టు వర్క్ విత్ యూ. మీరు అభిప్రాయాలు ఓపెన్ గా చెప్తారు, సంగీతం క్వాలిటీగా ఇస్తారు, బట్ మీరు చెప్పే అభిప్రాయాలకి దేర్ విల్ బి డిసగ్రిమెంట్స్ అన్నది కూడా యు ఆర్ కాన్షియస్. సో యాక్చువల్లీ ఐ ఫీల్ ఇట్స్ వెరీ ఈజీ టు వర్క్ విత్ యూ. ఎందుకంటే మనసులో ఒకటి పెట్టుకుని పైకోటి చెప్పే వాళ్ళతో కష్టం. కానీ సరే నీ అభిప్రాయం నా అభిప్రాయం కలవదు, కానీ మన ఇద్దరం ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటూ పనిచేద్దాం అనే యాటిట్యూడ్ ఉండడం అసలు నన్ను అడిగితే చాలా ఈజీ వర్క్ చేయడం. అవునండి, అదండి అల్టిమేట్ గా. అంటే మీ వర్క్ ని మీరు ప్రేమించకుండా, మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా ఉండటం అన్న జీవితం దాన్ని అంత నరకం కొట్టలేదండి. అది బతికిన ఒకటే, చచ్చిన ఒకటే. సో నేనంటే నాకు చాలా ఇష్టం అండి. నా పట్ల నాకు ఇష్టం ఉంటుంది. నేను చేసిన తప్పులకి నేను అప్పుడప్పుడు సిగ్గుపడుతూ ఉంటాను, అది ఉంది. అండ్ నేను చేసిన వర్క్స్, నా పాటలు అంటే నాకు విపరీతమైన రెస్పెక్ట్ ఉందండి. ఐ లవ్ మై సాంగ్స్. విపరీతమైన ప్రేమ ఉంటుంది, సిగ్గుపడను. ఏ భాషలోనో ఎవరికైనా ఇదిగో నా పాటని చెప్పి నా సీడీని విసరగలను ధైర్యంగా. ఆ క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ ఇస్తున్నాననే గర్వం నాలో ఉందండి. సో ఐఎమ్ హ్యాపీ దట్ వే. అబ్సల్యూట్లీ. అంటే ఐఎమ్ విత్ యూ ఆన్ 100% అండి. మేమే కూడా చెప్తున్నాను కదా, నేను మళ్ళీ ఇవాళ ఇప్పుడు ఒప్పుకుంటే మా ఫ్రెండ్స్ నుంచి నాకు కాల్స్ రావచ్చు దెబ్బలాటకి, కానీ నా ఐపాడ్లో 6000 పాటలు ఉన్నాయి, అందులో ఇళయరాజా ఆల్బమ్ లేదు.
కళ్యాణ్ కోడూరి ఆల్బమ్ ఉంది. అంటే థ్యాంక్ యూ. ఎన్ని విన్నాం, ఎంత తెలుగుదనంగా, ఎంత అంటే మనసుకు నచ్చాలి తప్ప ఎవరో చెప్తే పెట్టిన ఆల్బమ్ కాదు, నా ప్రైవేట్ గా నాకు నచ్చింది. చెప్పారు. సో అందుకని మీరు మీ పాట మీరే కాదు, మేము సంతోషంగా 10 మందికి చెప్తాను. ఎవరన్నా ఈ పాట తెలియదు, నాకు కళ్యాణ్ తెలియదు అంటే నేను వెళ్ళి అయ్యో ఈ పాట విను, అయ్యో ఆ పాట వినని మొత్తుకుంటూ ఉంటాను అనమాట. సో ఈ 1 hour మనం మాట్లాడిన దాంట్లో మీరు ఒక్క పాటైనా పాడకుండా మిమ్మల్ని వదిలేస్తే శ్రోతలు నన్ను వదలరు కాబట్టి మీకు ఇష్టమైన ఏదో ఒక మంచి పాట హమ్ చేయండి. చాలా కష్టమైన ప్రశ్న అనుకుంటా. మీకు ఇష్టమైన వాటిలో ఒక పాట పాడండి. దాని గురించి కాదండి, ఏదైనా పాడచ్చు కానీ నాకు లిరిక్స్ మర్చిపోతాం, మెమరీ తక్కువ అండి. లిరిక్ తీయనా? యా, కెన్ యూ పిక్ వన్ లిరిక్? ఓకే, ఈలోగా టైం వేస్ట్ అవ్వకుండా మీరు మిమ్మల్ని సినిమా ఇండస్ట్రీలో మీరంటే బాగా ఇష్టపడే కొంతమంది పేర్లు చెప్తూ ఉండండి. నన్ను ఇష్టపడేవాళ్ళ? నన్ను ఎవరు ఇష్టపడుతున్నారు బా? అది మీరు చెప్పాలి. నన్ను ఎవరు ఇష్టపడతారండి? నా పట్ల మోహన్ కృష్ణ గారికి చాలా గౌరవం ఉందండి. శ్రీనివాస అవసరాలకు నేనంటే చాలా ఇష్టం. ఆయన కూడా విలక్షణ థింకర్. నాకు చాలా ఇష్టం అండి. నా పట్ల గౌరవం ఉండొచ్చు కానీ ఇష్టం అంటే ఏం చెప్తామండి, స్మిత నా ఫ్రెండ్ అండి. షీ ఈస్ వెరీ క్లోజ్ టు మీ, షీ లైక్స్ మీ లాట్. మేబీ కొంతమంది ఇలా ఉన్నారండి. అంటే నన్ను ఎవరు ఇష్టపడుతున్నారు అన్నది నాకు అంతగా తెలియదండి. మీ ఇంటరాక్షన్ లో తెలిసిపోవాలిగా. అది ఏమో, అది అవసరార్థం ప్రేమ లేకపోతే అవసరాల ప్రేమ అంటారా? ఇష్టం మనకి ఎలా కనిపెడతామండి. సరే, సో నేను మిమ్మల్ని ఏం సందేహం లేదు పాట పాడమని అడగను. అడగద్దండి. మనసు మాట వినదు పాడమని అడగను. సక్కందాల చుక్క పాడమని అడగను. ఇవన్నీ ప్రపంచం వినేసిందే. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడినట్టుగా ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని మీకు ఎంతో నచ్చిన పాట, అరే ఇది హిట్ అయి ఉంటే బాగుండేది, అందరికి తెలుసుంటే బాగుండేది అనిపించే ఒక పాట చెప్పండి. ప్రాణంలో ప్రాణంగా నాకైతే ఇష్టమే కాబట్టి నా దృష్టిలో అది హిట్ అండి. బయట అలా ఏమన్నా తేనెములులా పాడతారా? వద్దండి. ఇన్నాళ్ళు నా కళ్ళు అలా మొదలైంది. ఇప్పుడు లాస్ట్ లో ర్యాపిడ్ ఫైర్ అది ఉందండి. ఐఎమ్ రెడీ ఫర్ దట్. ర్యాపిడ్ ఫైర్ లో ఏంటంటే నేను ఒక పేరు చెప్తాను, మీ మనసులోకి వచ్చిన భావాన్ని చెప్పాలి. భావం ఒక ఎడ్జెక్టివ్ రూపంలో, ఒక వాక్యం అయినా పర్లేదు, 2 పదాల్లో చెప్పినా చాలు. తప్పకుండా అండి. శ్రీకృష్ణ. ర్యాపిడ్ ఫైర్ అండి ఇది. శ్రీకృష్ణ నాకు చాలా ఇష్టమైన వ్యక్తుల్లో ఒకటి. చాలా మంచి సింగరు, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. హేమచంద్ర. వెస్టర్న్ సాంగ్స్ అంటే ఇమీడియట్ గా నాకు ఈ మధ్య కాలంలో ఉన్న సింగర్స్ లో నాకు బాగా గుర్తొచ్చే సింగర్ అండి హేమచంద్ర. దీపు. చాలా వినయం, చాలా రెస్పెక్ట్ ఇచ్చి చాలా మంచి అబ్బాయి, మంచి సింగరు. మాళవిక. నో కమెంట్స్, నా అభిప్రాయం ఏం లేదు. శ్రావణ భార్గవి. గీతామాధురి నాకు చాలా ఇష్టం అండి. గీతామాధురి తోటి నా వర్క్స్ చాలా ఇష్టం. ఇన్నాళ్ళు నా కళ్ళు తానే పడింది నాకు అత్యంత రెస్పెక్ట్ ఇస్తుందండి వ్యక్తిగతంగా. అంతే, అది గుర్తొస్తుంది. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళల్లో స్వప్న అనే ఆవిడ పర్సనల్ గా ఐ ఫీల్ షీ ఇస్ ద బెస్ట్. సో మీరు స్వప్న గారి గురించి ఒక అభిప్రాయం? స్వప్న నాకు చాలా క్లోజ్ అసోసియేట్ అండి. నేను రెస్పెక్ట్ ఇచ్చే అమ్మాయిల్లో స్వప్న గారు కూడా ఉన్నారండి. వెరీ డేరింగ్ పర్సన్, వెరీ వెరీ ఫ్రాంక్, వెరీ బోల్డ్ పర్సన్. వ్యక్తిగతంగా మనుషుల్ని, మనసత్వాల్ని, వాళ్ళ సార్థ బాధకాలను అర్థం చేసుకుని ఒకనొక వ్యక్తిత్వం గల ఒక మంచి మనిషి అండి. చాలా మంచి మనిషి కూడా. అంటే డాంబికాలు ప్రదర్శనలు లేని చాలా సాత్వికమైన మంచి తెలుగు అమ్మాయి. అంటే చాలా ఇంటర్వ్యూస్ నాతో ఆవిడ చేశారని కలిసి. ఎవ్రీథింగ్ ఐ లవ్. ఇంద్రగంటి గారు నాకు అత్యంత నేను ఆరాధించిన వ్యక్తుల్లో, డైరెక్టర్ గాను మనిషిగాను ఆరాధించిన వ్యక్తుల్లో ఒక ఆయన అండి. నాకు విపరీతమైన రెస్పెక్ట్ ఉందండి. వాళ్ళ ఫ్యామిలీ కానీ, ఆయన లిటరరీ స్కిల్స్ మీద, ఆయన మ్యూజిక్ టేస్ట్ మీద, ఆయన ఎబిలిటీస్ మీద విపరీతమైన రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి. నందిని రెడ్డి గారు చాలా హైలీ క్లోజ్ అసోసియేట్, క్లోజ్ బడ్డీ అండి. చాలా ఇష్టమైన వ్యక్తి. ఆల్మోస్ట్ నా ఇన్ అండ్ అవుట్స్, నా వ్యక్తిగతమైన ఆలోచనలు, నేను నా గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కూడా తనతో షేర్ చేసుకున్న చాలా అరుదైన వ్యక్తుల్లో తను ఒక్కతే. అండ్ మేము కలిసి చేసిన సినిమాలు కూడా సూపర్ హిట్ అయినాయి. ఆ రకమైన రెస్పెక్ట్ కూడా ఉందండి తన మీద. మిగతా అందరి గురించి వాక్యాలు చెప్పి ఆవిడ గురించి పారాగ్రాఫ్ చెప్పినప్పుడే అర్థమైపోయింది. లక్ష్మీ భూపాల్ గారు. లక్ష్మీ భూపాల్ చాలా లక్ష్మీ భూపాల్కి చిన్న సలహా ఏంటంటే, ఒక వ్యక్తిని తలుచుకున్న వెంటనే గబుకుని పలానా అని చెప్పి మనకు గుర్తు రావాలండి. సో ఆయన
ఆయనకి మల్టీ టాలెంటెడ్ కాబట్టి ఏ పరమైన లక్ష్మీ రూపాలు గుర్తొస్తున్నాడో మనకు తెలీదు. నా క్లోజ్ అసోసియేట్ చాలా ఇష్టం అండి నేనంటే ఆయనకి. చాలా మంచి మనిషి. నేను అతనితో స్పెండ్ చేయడానికి కూడా ఇష్టపడతాను. ఆయన డైలాగ్ రైటర్ గా కన్నా నాకు లిరిసిస్ట్ గా ఎక్కువ ఇష్టం. శ్రీనివాస్ అవసరాలు గారు విపరీతమైన నేను చాలా చాలా నాలో ఇంకొకరిని లేకపోతే నాలో ఇంకా అలా చూసుకునే వ్యక్తి అండి. విపరీతమైన ప్రేమ అయినట్టు నాకు విపరీతమైన ఇష్టం. రాజమౌళి తెలుసుకున్న వెంటనే 2 జ్ఞాపకం వస్తాయండి సైమిల్టేనియస్ గా, రైలు పట్టాలలాగండి. ఒకటి ఏంటంటే చల్లటి గాలి, రెండేమో హిమాలయ పర్వతాలు. అంటే అంత తక్కువలోనూ ఉంటాడు, అంత గాంభీర్యం రెండు ఉన్నాయి. కీరవాణి గారు పెద్దన్న తనకున్న అంటే నాకు తన గురించి నాకు బాగా తెలుసు కాబట్టి అండి, తనకున్న విపరీతమైన సంగీత నాలెడ్జ్ కంటే విపరీతమైన జ్ఞానానికి తన ఇండస్ట్రీ తను వాడుకున్న తీరు కానీ తనకు వచ్చిన కీర్తి కానీ దాంట్లో 50% ఉందండి. అది ఎక్కువ గుర్తొస్తా ఉంటుంది నాకు. మయూర్ మీ అబ్బాయి మయూర్ అంటే ఏం గుర్తురాదండి. నేను నా రక్తం, నా బ్లడ్ అండి, నా ప్రాణం, నా ఆత్మ. ఉమని తలుచుకున్న వెంటనే చాలా కొన్ని కోట్ల ఆలోచనలు వస్తాయండి. తనకి నేను సరిపోనేమో అని భయం వేస్తూ ఉంటది. తనంటే విపరీతమైన ప్రాణం. నాకన్నా తనే నన్ను ఎక్కువ ప్రేమిస్తుందన్న ఒక గిల్టీ ఫీలింగ్. అంత ప్రేమించలేకపోతాననే చిరాకు నాకు. ఏదైనా నాకన్నా తను చాలా ఎక్కువ అండి అన్ని రకాలుగా. షీఈస్ క్లీన్, షీఈస్ అ క్లీన్ స్లేట్. నేను ఐఎమ్ స్పాయిల్డ్, నాది కరప్టెడ్ సోల్ అండి నాది. అబ్బా, మరి మిమ్మల్ని మీరు ఆత్మనింద చేసుకుంటున్నారు. లేదండి, ఇది ఆత్మనింద కాదండి. నా గురించి నాకంటే ఎక్కువ ఎవరికి తెలుసు అండి. కానీ మిమ్మల్ని ఆవిడ ఇంత ప్రేమిస్తూ ఉన్నారు అంటే మీలో సుగుణాలు ఉంటేనేగా ఆవిడ ఉండేది. ఉండొచ్చు, ఇన్ కంపారిజన్ కదండి లైఫ్ ఏదన్నా సరే. సో తను తలుచుకుని అంటే నాలో నాకు కలిగే భావాలు ఎన్ని నేను మీకు చెప్పేస్తున్నానండి. అంటే నాకు మిమ్మల్ని చూస్తే ఒకటి ముచ్చటేసే విషయం ఏంటంటే, బయట ప్రపంచాన్ని వదిలేయండి, మీ వ్యక్తిగత విజయాలు, మీ ప్రొఫెషనల్ విజయాలు ఇవి పక్కన పెడితే, తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో మీకు ఎంత మనశ్శాంతి ఉంటుందన్నది మీ మాటల్లో అర్థం. అందుకనే నాకు విజయం వెనక, మీ మనశ్శాంతి వెనకాల హస్తం అతనే అండి. తను లేదు నా జీవితంలో అంటే నేను ఎప్పుడో నాకున్న గుణాలకి, నాకున్న యాటిట్యూడ్ కి, క్యారెక్టర్ కి ఎప్పుడో రోడ్ ఎక్కేసి ఉండాలి. నేను ఎప్పుడో రోడ్ ఎక్కేసి ఉండాలి. ఒక వాక్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాలుగాని తెలుసుకున్నట్టు గాన గంధర్వుడు అని అనుబుద్ధిస్తుంటే అందరూ అన్నట్టే. ఇది పెద్ద కొత్తగా నేను ప్రయోగించిన మాట తీరేం కాదండి. అంతే. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నాకు చాలా ప్రాణమైన, అత్యంత ప్రియమైన రచయిత, లిరిసిస్ట్ అండి. నాకు నా వ్యక్తిత్వానికి, నా సినిమాలకి అత్యంత గౌరవాన్ని, టైంని కేటాయించిన మహానుభావుడు అండి, మహా వ్యక్తి. నా కెరీర్లో సింహభాగం సక్సెస్ ఆయనకే చెందుద్దండి. మీరు ఆ మిర్చి అవార్డ్స్ మేము అసలు అంటే ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్, బట్ ఐఎమ్ ప్లెజెంట్లీ ఇంకా ఎక్స్టసీ అంటారే, 7 మిర్చి అవార్డ్స్. అవునండి. ఒక్క ఒక పెద్ద అవార్డ్ ఫంక్షన్ అరేంజ్ చేసి 100 మందిని పిలిచి వాళ్ళందరూ ఆడియన్స్ కి కూర్చుండగా ఒక్క పాట మొత్తం క్లీన్ స్లేట్ స్వైప్ చేయడం అనేది వాళ్ళ మిర్చి దాంట్లోనే ఫస్ట్ టైం జరిగిందంటండి. అలాగా ఏం సందేహం లేదు, ఆ పాట ఏం సందేహం లేదు. విచిత్రం అండి, జేఆర్సి కన్వెన్షన్ హాల్ అని చెప్పి ఒక హాల్ ఉందండి హైదరాబాద్ లో, మణికొండ దగ్గర. ఆడియో రిలీజ్ అదే స్టేజ్ మీద జరిగింది. అదే స్టేజ్ మీద నేను 7 అవార్డులు తీసుకున్నాను. విచిత్రం. మీరు అన్నట్టు ప్రాప్తం అనేది ఎక్కడో ప్రతిది లింకే ఉంటుంది. ఆ రోజు ఆడియో ఫంక్షన్ అక్కడ జరుగుతున్నప్పుడు అదే స్టేజ్ మీద నాకు మహేష్ బాబు గారి ద్వారా నేను అవార్డ్స్ తీసుకుంటానని నేను కలగలేదు అసలు. మీకు ఎంతో ఇష్టం అని నేను చాలాసార్లు చెప్పాను. అందుకని ఆయన ఫస్ట్ అవార్డు ఆయన నాకు ఇచ్చారు కాబట్టి ఆయన అంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడిపోయిందండి. యాక్టర్ గా కూడా అఫ్ కోర్స్ నాకు చాలా ఇష్టం. ఏం సందేహం లేదు, నా జీవితంలో ఒక బెంచ్ మార్క్ ఏంటి, ఏం సందేహం లేదు, మీరే ఒక బెంచ్. సో అది నాకు చాలా నిలబెట్టిందండి, ఎక్కువ ఫ్యాన్స్ ని మళ్ళీ క్రియేట్ చేసిందండి. నాకు ప్రాణమైన పాట. చివరిగా ర్యాపిడ్ ఫైర్ లో సునీత చాలా చాలా నాకు ఇష్టమైన సింగర్స్ లో సునీత. చిత్ర గారు తర్వాత నాకు చాలా చాలా ఇష్టమైన సింగర్ అండి. తను నా కాంబినేషన్ లో వేరే బయట పాటలు కానీ, నా సినిమా పాటలు కానీ చాలా చాలా సూపర్ హిట్స్ ఉన్నాయండి. తనకి అన్ని పాటలు ఇవ్వడానికి కారణం కేవలం తను నా పాటకు న్యాయం చేస్తుందన్న
ఏకైక సదుద్దేశంతో తనకు అన్ని పాటలు ఇవ్వడం జరిగింది. క్లియర్ గా యా యా చాలా ఇష్టం అండి, మంచి గొంతు. మీరు ఇంగ్లీష్ లో చదవగలరా, తెలుగులో దొరకలేదు? లేదు నేను పాడిస్తాను. నాకు పళ్ళ వరకు పాడతానండి. ఇది అలా మొదలైనది. ఈ పాట ఒరిజినల్గా నేను గీతా మధురి పాడేమనుకుంటాండి, జ్ఞాపకం రావట్లేదు. యా. ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను చూస్తుంటే, చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని, ఎలా ఎలా క్షణాలనే వెనక్కి రప్పించడం, ఎలా ఎలా గతాలనే ఇవాళగా మార్చడం, ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను చూస్తుంటే, చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ యాజ్ యూజువల్. అంటే మీ గొంతులో ఒకలాంటి మార్గం ఉంది. అది నేను అందుకే అంటాను, ఒకలాలన్న పాట బాగా వెలితి నాకు. ఎందుకంటే ఒక సాంత్వన ఫీలింగ్ వింటుంటే. సాయంత్రం మీరు ఇందాక అన్నారే ఆ కృష్ణ అనే పాట, జోచితానంద, చెవులకి హెడ్ సెట్లు పెట్టుకుంటే కొన్ని స్వరాలు మనని జోల పాడుతున్నట్టు అనిపిస్తాయి. అలాంటివి మీ గొంతుకి చాలా బాగా సూట్ అవుతాయి. ఏదో ఒక రోజు మీ గొంతులో నేను నీలాలు కారేనా కాలాలు మారేనా అనే ముద్దమందారం పాట మీకు బాగా సూట్ అవుతుంది. నాకు చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ అండి ఫర్ ఆల్ ద కాంప్లిమెంట్స్. ఈ పాట వినగానే నా ఫ్రెండ్, మా కామన్ ఫ్రెండ్ శ్రీనివాస్ అవసరాలకి మోహన్ కృష్ణ గారికి నాకు కామన్ ఫ్రెండ్ విద్యాసాగర్ రాచకొండ అని చెప్పి ఒక ఆయన ఉన్నారండి. ఆయన హైదరాబాదే. ఆయనకి చాలా చాలా ప్రాణమైన పాట. మీరు ఒకసారి పాడరండి అని చెప్పి నాకు లిరిక్ తెలియదండి, లిరిక్ చెప్పండి సార్ నేను పాడతానండి అంటే లిరిక్ ఏదో ఇస్తే అప్పటికప్పుడు పాడానండి. నీలాలు కారేనా, ఓకే, అది కూడా ఇచ్చేస్తాం మీకైతే. ఆ కోరిక కూడా తీర్చేస్తాం. అది లైట్ అంత కరెక్ట్ గా పాడగలుగుతాను లేదా, బట్ నాకు చేతనైతే ఒక 2 లైన్స్ పాడతానండి. అద్భుతమైన పాట. అగైన్ యాజ్ ఐ సెడ్ రైట్, కొంతమంది గొంతులకి బాగా సూట్ అవుతాయి కొన్ని పాటలు. మీకు అనిపించింది ఏదైనా ఉందా మీ గొంతులో మీకు ఇష్టమైన పాట? మీరు పాడిన వాటి అన్నిట్లో అరే ఇది నా గొంతుకు భలే సెట్ అయింది అనిపించిన పాట? మనూరు పాటల్లో పిరికి మందు తాగి నాకు చాలా ఇష్టం అండి. అలాగా మాధవన్ గారి మ్యూజిక్ చాలా గొప్ప పాట. పరువమా తిరిగి పరుగు ఒకటి భలే పాటలు. చూడండి ఇది ట్యూన్ అంతా నాకు ఎక్సైట్ గా, నాకు నాకంటే మీకు ఎక్కువ తెలుసు. రమేష్ నాయుడు గారు కదండి మ్యూజిక్ ఇది, వేటు గారు. ఓకే. నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా, నీలాలినే పాడలేనా, జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా, నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా, నీలాలినే పాడలేనా, జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా. చూసారా, నా అంచనా తప్పవలేదు. ఎంత బాగుంది వినడానికి, ఎంత మనోహరంగా ఉందంటే చెప్పలేను. బట్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మళ్ళీ కలవడం ఎంత సంతోషంగా ఉందో. రొటీన్ గా అనిపించిన సెంటెన్స్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మళ్ళీ మీరు ఇంకా మంచి సినిమాలు, మంచి పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ అన్ని చేసి ఎప్పటికీ సంగీత పరంగా మాకు దగ్గరగానే ఉండాలని, అన్ని విధాల వ్యక్తిగతంగా ప్రొఫెషనల్ గా అన్ని విజయాలు చేకూరాలి, ప్రశాంతత, ఆయుష్, ఆరోగ్యం, మనశ్శాంతి, విజయం అన్ని రావాలని ఇక చిన్నవాళ్ళం కాబట్టి కోరుకుంటాం. ఆశీర్వదించుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ అండి.